హాయ్ అండి. ఈరోజు వీడియోలో సృష్టి అనేది ఎలా తయారు చేయబడ్డదని చూద్దామండి. జంతువులు, ఫారెస్టు, అలానే ఆకాశంలో ఎగిరే పక్షులు, ఇంక రకరకాల చెట్లు, నెక్స్ట్ పళ్ళు, ఫ్రూట్స్, వాటి విత్తనాలు మొత్తం ఎలా తయారు చేయబడ్డది అనేది చూద్దాం. మొదటగా పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందో చూద్దామండి. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక దినమాయెను. అనగా ఒక రోజేమో భూమి ఆకాశములు అనమాట. అంటే భూమి నిరాకారంగా ఉండేటప్పుడు దేవుడు భూమిని చేశాడు. అది ఎలా ఉండేదంటే శూన్యంలో ఉండేదంట. భూమి నిరాకారంగా శూన్యంగానే ఉండెను. అసలు దానికంటూ ఏ ఆకారం లేదు. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. అంటే చీకటి భూమి మీద వాటర్ అనమాట. అగాధ జలములు ఉంటే దాని మీద చీకటి కూడా కమ్మి ఉండెను. అలాగా ఏ ఆకారం లేకుండా భూమి ఉండేటప్పుడు అది నీటితో నిండిపోయి ఆ నీరు ఏంటంటే అగాధంగా చీకటిగా ఉండేటప్పుడు దేవుడు దాన్ని ఎంత అద్భుతంగా చేశాడంటే ఒక భూమిగా దాన్ని తయారు చేశారు. దానికి ఫస్ట్గా దేవుడు ఒకరోజు దేవుడు దాంట్లో చేసిన పని ఏంటంటే వెలుగు చీకటి రెండును ఏర్పాటు చేశాడు. దేవుడు వెలుగు కమ్మని పలుక వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు మంచిదిగా చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రని పేరు పెట్టెను. అంటే ఒకరోజు దేవుడు పగలు రాత్రి రెండు ఏర్పాటు చేసి భూమికంటూ ఒక చిన్న ఆకారాన్ని తెచ్చాడు. అది ముందు చూసినట్టయితే స్టార్టింగ్ భూమి ఎలా ఉందంటే దాని మీద పెట్ట మనిషి లేరు, జంతువులు ఏం లేవు. అది ఒక నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది. దాని మీద అగాధ జలం అనమాట. చీకటి, ఒకవైపు చీకటి, ఇంకొకటి అగాధ జలము దాన్ని కప్పేసింది అనమాట. ఆ విధంగా భూమి ఒకనప్పుడు ఉండేది. దేవుడు దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. అది ఫస్ట్ రోజు ఈ విధంగా చేశాడు. రెండో రోజు ఏం చేశాడో చూద్దాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జనములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం కింద జలములను విశాలం మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమైను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగా రెండవ దినమాయెను. రెండో రోజు దేవుడు చేసిన పని ఏంటంటే ఆకాశం తయారు చేశాడు. ఆకాశము ఎలాగా ఉండేదంటే జలముతో నిండిపోయి ఉండేది. అది భూమి మీద ఫుల్ జలంతో ఉంటే ఆ జలాన్ని రెండుగా డివైడ్ చేసి కొంత జలం భూమి మీద, కొంత జలము ఆకాశం మీద ఉంచి దానికి పెట్టిన పేరు ఏంటంటే ఆకాశము అని దేవుడు పెట్టారు. అందుకని మనం వర్షాకాలం అప్పుడు వర్షం ఆకాశం నుంచి వచ్చి పడుతుంటుంది. అది రెండో రోజు దేవుడు చేశారండి. మూడో రోజు ఏం చేస్తారో చూద్దాం. దేవుడు ఆకాశము కిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకుగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. మూడో రోజు దేవుడు ఏం చేశాడంటే భూమి మీద కొంత వాటర్ ఉంది కదా, వాటర్ అంతటి ఒక చోట ఏర్పాటు చేసి దానికి సముద్రం అని, ఆ ఆరిపోయిన యొక్క నేలకి భూమి అని పేరు పెట్టెను. భూమి ముందు ఎలా ఉంది? చీకటితో అగాధంతో కమ్మి ఉండి వెలుగు లేదు దాంట్లో. మొత్తం చీకటి, మొత్తం వాటరే. దానికి వాటర్ అంతా తీసివేసి కొంత వాటర్ మీదకు పంపించి దానికి ఆకాశంగా, కొంత వాటర్ని పక్కకు పెట్టి దానికి సముద్రంగా, కొంత భూమిని చూపించి ఒక రూపు అనేది భూమికి తీసుకొచ్చాడు దేవుడు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు
ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. తర్వాత దేవుడు చేసిన పని ఏంటంటే భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని, వెలుగును, చీకటిని చేశాక చేసిన పని ఏంటంటే భూమి మీద విత్తనాలు పెట్టి మొక్కలు, చెట్లు అనగా చెట్టు జాతి అనేది స్టార్ట్ చేశాడు దేవుడు. దాన్ని తయారు చేశాడు. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగ మూడవ దినమాయెను. ఇది మూడో రోజు దేవుడు చేసిన పని. ఫస్ట్ రోజు దేవుడు ఏం చేశాడండి? ఫస్ట్ రోజు దేవుడు నిరాకారంగా ఉన్న ఆ భూమికి ఒక రూపుని తెచ్చాడనమాట. ఎట్లా అంటే ఒక వెలుగు చీకటి అంటే ఆ పగలు రాత్రి అనేది తయారు చేశారు. అలానే రెండో రోజు చూసినట్టయితే భూమి మీద ఉన్న వాటర్ని అంతా తీసివేసి 2 వాటర్లుగా చేశారు. ఒకటి పైన జలములను ఏర్పాటు చేసేది ఆకాశం అని, భూమి మీద ఉన్న జలములను పక్కన కూర్చి సముద్రం చేసి భూమి. ఈ యొక్క 3 విధాలు చేశారన్నమాట దేవుడు. 1 వెలుగు, 2 భూమి, 3 సముద్రము, 4 ఆకాశం చేశాడు. అది ఒక రోజు, 2 రోజులు. నెక్స్ట్ మూడో రోజున చేసింది ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరలు, ఫలాలు, చెట్టు జాతి మొత్తం కూడా తయారు చేశారు. తర్వాత 4వ రోజు దేవుడు ఏం చేశాడు? దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే యుండును గాకనియు పలికెను. అంటే 4వ రోజు దేవుడు చేసిన పని ఏంటంటే భూమి మీద జ్యోతులు, ఆ జ్యోతి కూడా దేవుడికి రాశారండి. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండు గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగ 4వ దినమాయెను. దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. తర్వాత దేవుడు చేసిన పని ఏంటంటే జంతువులను అనమాట. నేల మీద ఉండే ప్రతి జంతువుని, పురుగు జాతిని అంటే కీటకాలన్నిటిని తయారు చేశాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల
ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగ 6వ దినమాయెను. చూసారా? 6 దినాలు దేవుడు 6 దినాలు ఈ సృష్టినంతా తయారు చేసి లాస్ట్‌గా మనిషిని చేసి మనిషికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. అది ఏంటి అధికారం అంటే జీవరాశులను ఈ భూమిని ఏలమని మనం ఫలించి అభివృద్ధి చెందాలని మన దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే మనల్ని ఆయన రూపంలో చేశాడు. మిగతావన్నీ కూడా ఆయనకి ఇష్టమొచ్చిన రూపంలో చేశాడు గానీ, మనల్నైతే అనగా మనుషులమైన మనల్నైతే దేవుని స్వరూపంలో దేవుడు చేశాడండి. మరి అలాంటి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉందామా?